ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము మన తండ్రి అయిన దేవుని కనికరము గూర్చిన ఒక వచనము ధ్యానిద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనము. తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ వచనము తప్పిపోయిన కుమారుని మీద తండ్రి చూపిన గొప్ప ప్రేమను బయలుపరుస్తుంది. కుమారుడు ఎప్పుడైతే తన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని దూరం పెట్టలేదు, శిక్షించలేదు, అవమానించలేదు. కానీ కనికరపడి పరుగెత్తి వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇది మన పరలోకపు తండ్రి హృదయాన్ని చూపిస్తుంది. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, పాపంలో పడినా, దేవుని నుంచి దూరమైన నిజమైన పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనలను ప్రేమతో స్వీకరిస్తాడు. దేవుని ప్రేమ మన గతాన్ని కాదు, మన తిరుగుబాటును కాదు, కానీ మన తిరిగి రావడాన్ని చూస్తుంది. తండ్రి పరుగెత్తి వెళ్ళినట్టు దేవుడు కూడా మనలను కాపాడడానికి, క్షమించడానికి, తిరిగి తన సన్నిధిలో నిలబెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం భయపడకుండా, సిగ్గుపడకుండా, వినయమైన హృదయంతో మన తండ్రి వద్దకు తిరిగి రావాలి. ప్రేమగల పరలోకపు తండ్రి, మేము ఎన్నిసార్లు తప్పిపోయినా నీవు మమ్మల్ని కనికరంతో స్వీకరించేవాడవు నాయన. మా పాపములను క్షమించి నీ ప్రేమలో మమ్మల్ని తిరిగి నిలబెట్టండి. తప్పిపోయిన హృదయాలను మీ వద్దకు తిరిగి రప్పించండి. మీ కౌగిలిలో మాకు శాంతి, క్షమాపణ, నూతన జీవం కలుగు చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.